రెయిన్బో స్కై ఈవెంట్స్ మీడియా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. మనకిప్పుడు ఫిబ్రవరి 16వ తేదీ నాడు రథసప్తమి. రథసప్తమి నాడు ఏమిటి విశేషం అంటే సూర్యుడు ఉద్భవించిన రోజు, అంటే సూర్య భగవానుడు పుట్టినరోజు అని అర్థం. మరి ఏం చేయాలి రథసప్తమి నాడు? సూర్యుడికి ఎందుకు ఇంపార్టెన్స్ అని అనుకుంటామేమో. ఒక విషయం, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ప్రభాత కాలంలో సూర్యనారాయణమూర్తికి మనం స్నానం చేసి చక్కగా ఒక దోసిడి నీళ్లు ఆయన కల అర్ఘ్యం వదిలితే మహా మురిసిపోతాడట ఆయన. ఏమిస్తాడు ఆయన మరి అంటే, ఆ ఒక్క దోసిలి నీళ్ళు ఇవ్వడం వల్ల మనకు వెలుతురిస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు. ఆహారం అంటేనే ఎన్నో అర్థం చేసుకోవచ్చు. చెట్టు, మొలక, విత్తనం, పుష్పం, ధాన్యం, ఇలా సమస్తమైనవి భూమి నుండి మనకు రావాలి, మనకు అందాలి అంటే దానికి సూర్యుడే. అందుకే సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. మీకు ఇక్కడ ఒక విషయం, అర్ఘ్యం ఎందుకు వదలాలి? వదలకపోతే ఆయన పంటలు ఇవ్వడా, వెలుతురు ఇవ్వడా అని అనుకుంటారు. ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం. ఆ తర్వాత రథసప్తమి నాడు ఏం చేయాలో కూడా చెప్తాను. ఛానల్ని మార్చకండి, చూడండి. ఒక మంచి విషయం తెలుసుకోవడం వల్ల ఎంతోమందికి మనం చెప్పగలుగుతాం కాబట్టి చెప్తున్నాను మీకు. స్వామికి ఒక బ్రహ్మదేవుడి వల్ల ముముక్షువులు అనేటటువంటి రాక్షసులు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసినారట. చేసి ఈ సూర్యుడు ఉండడం వల్ల మాకు చాలా కష్టం అవుతుంది, మేము అందరి మీద పడలేకపోతున్నాం, పగలు ఉండేసరికి వెలుతురులో మేము అందరి ముందుకు వెళ్ళలేకపోతున్నాం, అందరినీ తినలేకపోతున్నాం, కాబట్టి ఈ సూర్యుడు లేకుండా చెయ్యి అని బ్రహ్మదేవుణ్ణి అడిగినారట ముముక్షు రాక్షసులు. సరే, బ్రహ్మ ఏముంది, తపస్సు చేశారు కాబట్టి తథాస్తు అన్నాడు. తథాస్తు అనేసరికి సూర్యుడు భయపడిపోతున్నాడు, రావట్లేదు, ఆయన వెలుతురునివ్వట్లేడు, బాధపడుతున్నాడు. సూర్యుడు లేకపోతే వెలుతురు లేదు, అంతా చీకటిమయం, పంటలు లేవు, అంతా దరిద్రంతో తాండవిస్తోంది. అలాంటప్పుడు దేవతలంతా కూడా వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకోగానే అప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని అందించినాడు. అప్పుడు ముముక్షువులకు ఒక విషయం చెప్పినాడు. ముముక్షువులు దేశం మీద పడి ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు చేయకుండా ఉండాలి అంటే జీవి అనేటటువంటి వాళ్ళంతా కూడా సూర్య నమస్కారం చేయాలి, సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. ఈ అర్ఘ్యం ఏమవుతుంది అంటే అవి బాణాల్లాగా వెళ్ళి ముముక్షుల్ని తగులుతాయి, వాళ్ళు పారిపోతారు. కాబట్టి వాళ్ళందరికీ మనకు బాధ్యత ఉందా లేదా? మనం అర్ఘ్యం వదలాలి. ఎందుకు అంటే సూర్యుడు రావాలి. ఇంకా ధర్మం ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ ఎవరో ఒకరు అర్ఘ్యం వదులుతున్నారు కాబట్టి సూర్యుడు వస్తున్నాడు, మనకు పంటలు పండుతున్నాయి, మనకు వెలుతురుంది. అర్ఘ్యం వదలని నాడు సమస్త భూమండలం మీద ఏ చరం అంటే కదలిక ఉన్నది ఏది కూడా సూర్యుడికి నమస్కారం చేయకపోయినా, సూర్యుడికి అర్ఘ్యం వదలకపోయినా ఇక సృష్టి లేదు. అతిశయోక్తే కాదు ఇది. చరం, చెట్టు కదులుతోంది కదా, చెట్టు ఉదయపు వేళల్లో మీరు బ్రహ్మీ ముహూర్తంలో చూడండి, చెట్టు కదలిక విశేషాలే వేరుగా ఉంటాయి తీరు. అది సూర్య నమస్కారం చెట్లు చేస్తున్నట్టు. ఇక ప్రవహించే ప్రవాహం ఏదైతే నదీ జలాలు ఉన్నాయో అది బ్రహ్మీ ముహూర్తంలో ఒక రకమైనటువంటి శబ్దాన్ని ధ్వనిస్తూ సూర్యుడికి నమస్కారం చేస్తుందట. ఇక భూమి సూర్యుడికి నమస్కారం చేస్తుందట. ఇక మనుషులం మనం ఏం చేయాలి? నయా పైసా ఖర్చు లేనటువంటి ఒకే ఒక పని ఏమిటి? నీళ్లతోని సూర్యుడికి అర్ఘ్యం వదలడం. కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం వదలాలి అంటే
ఒక వర్గం సంధ్యావందనం, తర్వాత అర్ఘ్యం, గాయత్రి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇక మనం స్నానం చేయగానే ఏమీ చేయక్కర్లే, అలా దోసిట్లో నీళ్లు తీసుకొని ఆయనకు పోస్తే మురిసిపోతాడట సూర్యమండలంలో. ఒక మనిషి ఉద్భవించాడంటే సూర్యమండలంలో ఆయన ఆనందంతో తాండవిస్తాడట. అంటే ఎందుకు అంటే నాకు ఇంకొకడు అర్ఘ్యం వదలడానికి పుట్టినాడు అని. ఎంత విశేషం ఇది. కాబట్టి సూర్యుడికి మనం చేయాల్సినటువంటి పని ఒకటే, సూర్య నమస్కారం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. నీవు సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల ఏమొస్తుందంటే నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, తేజస్సు ఉంటుంది. అర్ఘ్యం వదలడం వల్ల ఆహారం దొరుకుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యుడికి ఎన్నో 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 చేయొచ్చు మనం. కనిపించేటటువంటి ప్రత్యక్షమైనటువంటి దైవం హనుమంతుడికి, భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి హనుమంతుడికి సాక్షాత్తు గురువు. కాబట్టి అలాంటి సూర్యనారాయణ స్వామికి, ఆయనకి ఇద్దరు భార్యలు మనకు తెలుసు కదా, ఉషా, ఛాయ అని ఇద్దరు భార్యలు. కాబట్టి ఈ సమస్త భూమండలాన్ని నడిపించేటటువంటి ఆ సూర్యనారాయణమూర్తికి రథసప్తమి నాడు ఏమి చేయాలి అంటే, ఇంటి ముందు, అది మీ ఇల్లు, మళ్ళీ ఇక్కడ అందరికీ అనుమానాలు రావచ్చు, నా ఇల్లు తూర్పు ముఖంగా లేదు కదా, మరి ఎలా నేను పాలు పొంగించాలి? నా ఇల్లు ముఖద్వారం పశ్చిమంగా ఉందే, మరి నేనెలా? ఉత్తరానికి ఉందే, మరి నేనెలా? ఇలా దక్షిణానికి ఉందే నా యొక్క సింహద్వారం, మరి మేమెక్కడ పొంగించాలి? ఏది సింహద్వారం అవుతే దాన్నే తూర్పుగా భావించి అక్కడ చక్కగా బొగ్గులు వేసి ఆ బొగ్గుల్ని నిప్పులుగా చేసి దాని మీద మట్టి కుండలో పాలు పోసి, ఆవు పాలు, చక్కగా పాలు పొంగించండి. నవధాన్యాలను చుట్టుగా వేయండి. ఆ పాలు ఎలాగైతే పొంగుతాయో మీ ఇల్లు అలాగే పొంగుతుంది. పాడి పంటలతో, సంతానంతో, సుఖ సౌభాగ్యాలతో మీరంతా వర్ధిల్లుతారు. సూర్యనారాయణమూర్తికి కమలం, తామర పూలు పెట్టండి, చాలా సంతోషిస్తాడు. అలాగే కమల ఫలాలు పెట్టండి, చాలా సంతోషపడతాడు. గోధుమ రవ్వతో చక్కగా ఇంత సిరా చేసి పంచండి, ఆయన మహదానందపడతాడు. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇది రథసప్తమి నాడు. ఒక 10 మందికి భోజనం పెట్టగలిగితే ఇంకా ఆనందం. లేదా ఒక 2 ముత్తైదువులకు బొట్టు పెట్టి ఇంత తాంబూలం ఇవ్వడం ఇంకా శ్రేయస్కరం, శుభప్రదం అని తెలియజేసుకుంటూ, ఆనాడు పాలు పొంగించండి, గోధుమ రవ్వతో ఏదైనా నివేదన చేసి ఆయనకు పంచిపెట్టండి అని చెప్పుకుంటూ, మీ అందరికీ శుభం కలుగుగాక. సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీరు పొందుదురుగాక. శుభం.